ఎస్ సండే ఎడిషన్కి తిరిగి స్వాగతం. సో ఇప్పుడు మన దేశవ్యాప్తంగా కూడా థర్డ్ వేవ్ అంశానికి సంబంధించే కరోనా వైరస్ విషయంలో చాలా జోరుగా చర్చ జరుగుతోంది. ఒక పక్క ఐసీఎంఆర్ అయితే థర్డ్ వేవ్కి సంబంధించి అంత పూర్తి స్థాయిలో భయపడాల్సిన అంశమేం లేదు. అధ్యయనానికి సంబంధించి చాలా అంశాలు క్లారిటీగా చేశాము. పూర్తి స్థాయిలో థర్డ్ వేవ్ అనేది అంత ప్రమాదకరం కాదు, భయపడాల్సిన అంశం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా మరొక పక్క థర్డ్ వేవ్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఈసారి పిల్లల విషయంలో, గర్భిణీల విషయంలో దీని ప్రతాపం చూపిస్తుందని చెప్పి మరొక పక్క వైద్య నిపుణులు కానీ లేకపోతే రీసెర్చ్ చేసిన సైంటిస్టులు కానీ WHO కానీ చెప్తోంది. అంటే ఇప్పటి వరకు కూడా మనకు ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ చూసాం, 2 వేవులు దాటేశాయి. అయినా కూడా ఈ థర్డ్ వేవ్ అంశంలో కరోనా వైరస్కి సంబంధించి ఇప్పటికీ కూడా ఎవరికి పెద్దగా క్లారిటీ లేదు. అంటే థర్డ్ వేవ్పై రోజుకో మాట వింటున్నాం, రోజుకో మాట మనకి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అయితే మరో పక్క దేశవ్యాప్తంగా కూడా రకరకాల వేరియంట్లు వస్తున్నాయి. డెల్టా ప్లస్ అంటున్నారు. డెల్టా ప్లస్కి సంబంధించిన మరణాలు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కూడా 50,000కి పైగా, అంటే మనం ఏప్రిల్ మేలో చూసాం 4 లక్షల పీక్ వరకు వెళ్ళినాయి కేసులు. అలాంటి పరిస్థితి నుంచి నెమ్మదిగా ఆ గ్రాఫ్ అనేది, ఆ వేవ్ అనేది తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు 50,000 కేసులకి నమోదవుతూ వస్తుంది. అంటే ఇప్పుడు సెకండ్ వేవ్ ఆగిపోయింది అనుకోవాలా, లేకపోతే పూర్తి స్థాయిలో తగ్గింది అనుకోవాలా, లేకపోతే కొనసాగుతుంది అనుకోవాలా? ఇలా రకరకాల వేరియంట్స్ వస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే కూడా ఎన్ని రకాల వేరియంట్లు వచ్చినా, ఎన్ని చేసినా కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది చాలా వేగంగా. కొన్ని దేశాలు అయితే మాస్క్ అక్కర్లేదు, మాస్క్ తీసేయండి అని చెప్తున్నారు. అయితే ఈ డెల్టా ప్లస్ విషయంలో కూడా రకరకాల రూమర్స్ ఉన్నాయి. ఇది చాలా 10 టైమ్స్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. మాస్క్ వేసుకోకపోయినా పక్క నుంచి ఆ పర్సన్కి సంబంధించిన వైరస్ ఉన్న వాళ్ళు వెళ్ళినా కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందంటున్నారు. డెల్టా ప్లస్ పై కూడా మనం రకరకాల రూమర్స్ చూస్తున్నాం. ఎక్కడ స్పష్టత అనేది కనిపించట్లేదు. అయితే ఈ థర్డ్ వేవ్ అనేది ఒక సివియర్గా మనం తీసుకోవాలా, లేకపోతే రెగ్యులర్గా వచ్చిన వేవ్ లానే చూడాలా? ఏంటి అంశాలన్నీ ఎలా చూడాలి? ఎవరెవరు జాగ్రత్తలు తీసుకోవాలి? నిజంగా థర్డ్ వేవ్ అనేది ఉంటుందా? మనం గతంలో ఇంకొక అంశాన్ని కూడా మనం చూస్తున్నాం, 6 వేవులు ఉంటాయి అనేది కూడా చాలామంది నిపుణులు మాట్లాడారు. ఏంటి ఫస్ట్ థర్డ్ వేవ్కి సంబంధించి మనం ఈ అంశాన్ని మాట్లాడదాం. సో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ త్రివేణి రెడ్డి గారు మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు. త్రివేణి రెడ్డి గారు చర్చకు స్వాగతం అండి. అలాగే ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ఆలపాటి లక్ష్మీలావణ్య గారు కూడా మనతో పాటు చర్చలో ఉన్నారు. మేడం మీకు కూడా స్వాగతం. సో లక్ష్మీలావణ్య గారు, నేను మీతో చర్చను ప్రారంభిస్తాను. ఏంటి థర్డ్ వేవ్ ఉందనుకోవాలా, లేదనుకోవాలా? మనం రోజుకో మాట వింటున్నాం కదా, ఐసీఎంఆర్ వాళ్ళేమో భయపడద్దు అంటున్నారు, ఇంకొకళ్ళేమో చాలా సివియర్ భయంకరంగా ఉంటుంది, ఇది ఒక ఉత్పాతకం అని ఏదేదో చెప్తున్నారు. ఏంటి ఉందా లేదా? నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ త్రివేణి, హాయ్ చంద్రిక అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. థర్డ్ వేవ్ ఒక చిన్న జోక్ వేస్తాను, ఇఫ్ యూ అలౌ మీ టు. యా ప్లీజ్. థర్డ్ వేవ్ ఎవరికి వస్తుంది అని రోజు ప్రోగ్రామ్స్ కి పిలుస్తున్నారు. సో ఇవాళ నేను నిజంగా చెప్పబోయేది ఏంటంటే, థర్డ్ వేవ్ లో COVID-19 వైరస్ మన దేశంలో ప్రత్యేకంగా రాజకీయ నాయకులకు వస్తుంది. ఇది జోక్ గానే చెప్తున్నాను, నిజంగా చెప్పట్లేదు. రాజకీయ నాయకులు, రిలీజియస్ యాక్టివిటీస్, మందు బాబులకి రాబోతుంది థర్డ్ వేవ్. ఎందుకు అంటే థర్డ్ వేవ్ ఎవరిని అటాక్ చేస్తుంది అంటే, ఎవరైతే రోడ్ల మీద ఉన్నారో, మనం మార్కెటింగ్ చేసుకుందాం అనుకుంటున్నామో, లేదంటే మన మోహాల గురించి దేశం మీద ఉన్న బాధ్యతారహితంగా బిహేవ్ చేస్తూ మన కోరికలు, మన ఆశయాలు మనం నెరవేర్చుకోవటానికి లెక్కలేనితనంగా మనం ఎవరైతే బయట రోడ్ల మీద తిరుగుతా విచ్చలవిడిగా కార్యక్రమాలు చేస్తున్నామో వాళ్ళందరికీ వస్తుంది. నేను గమనించాను, లాక్డౌన్ తీసాక ఈ కార్యక్రమాలు చేసేది నేను ఇప్పుడు వరకు మొత్తుకున్న ఆ ముగ్గురు కేటగిరీస్ కి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా రోడ్ల మీద తిరుగుతున్నారు ఇప్పుడు. సో మాస్కులు కూడా పెట్టుకోవట్లేదు కనీసం. మీరు చూసే ఉంటారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఒక 5,000 మందికి పిలిచి భోజనాలు పెట్టారు. అందరూ పక్కన కూర్చుని తిన్నారు. సో మాస్కులు లేకుండా తిన్నారు. కోవిడ్ ని చక్కగా వ్యాప్తి చెందుతుంది. సెకండ్ వేవ్ చూసాం, అయినా ఎందుకు మనకి ఇంత క్లారిటీ రావట్లేదు? ఎవరికి ఎందుకు క్లారిటీ లేకుండా ఉంటున్నారు? అందుకనే COVID-19 లో ఒక స్పెషల్ మ్యూటేషన్ వచ్చింది. ఆ మ్యూటేషన్ ఎలా వచ్చిందంటే, అది వెతుక్కుంటూ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళనే వ్యాపిస్తున్నాం. సో ఈసారి అసలు డాక్టర్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెడ్స్, ఆక్సిజన్ ప్రభుత్వాలు ఏం చేస్తాయి మాకైతే తెలియదు. కానీ చంద్రిక, డాక్టర్స్ మాత్రం థర్డ్ వేవ్ లో పని చేయొద్దని నిర్ణయించుకున్నాం. డాక్టర్స్ ఏం చేద్దాం అనుకున్నాం అంటే, నాకు తెలిసిన కొలీగ్స్ అందరూ కూడా సెకండ్ వేవ్ లో బెడ్స్ కోసము, ఆక్సిజన్ కోసము నానా బాధలు పడి, వాళ్ళకి బెడ్స్ ఏర్పాటు చేయలేక బాధలు పడిన వాళ్ళందరం కూడా, సన్షైన్ హాస్పిటల్ ఓనర్ గురువారెడ్డి గారు ఏమన్నారు మీరు విన్నారు కదా ఛానల్లో, TV5 ఛానల్లో, ఆయన ఏమన్నారు, నేను హాస్పిటల్ మూసేసి ఒక డైరీ ఫార్మ్ పెట్టుకుంటానన్నారు.
అపోలో హాస్పిటల్లో చాలా మంది లేడీస్ డాక్టర్స్ అందరూ కూడా బొటీక్స్ పెట్టుకుంటాం, బట్టల దుకాణాలు పెట్టుకుంటాం, బొమ్మలు తయారు చేసి అమ్ముకుంటాం, వంటకాలు చేసుకుని అమ్ముకుంటాం. కానీ మేము హాస్పిటల్లో మాత్రం COVID-19 లో మేము మాత్రం పని చేయము అని చెప్పారు. సో మేము అందరం బర్రెలు కాసుకుంటాం, బట్టల దుకాణాలు పట్టుకుంటాం, కానీ మేము మాత్రం ట్రీట్మెంట్ చేయమని నిర్ణయించుకున్నాం. ఎందుకనంటే ఇప్పుడు థర్డ్ వేవ్ లో వచ్చేదందరూ మందు బాబులకి, రాజకీయ నాయకులకి. ట్రీట్మెంట్ చేసేది ఎవరు అంటే అంటే ఈ చెప్తున్న థీరీల్లో పిల్లలు, గర్భిణులు ఇదంతా కూడా అవుతే ట్రాష్. ఇదంతా పక్కన పెట్టండి. ముందు అసలు నన్ను విషయాలు మాట్లాడివ్వండి. ఏబిఎన్ కి మీరు పిలిచారు, చంద్రిక పిలిచారు అంటే ఐ హావ్ టు టెల్ యూ ద యాక్చువల్ జోక్స్ ఏంటి వాళ్ళు చెప్తాను నేను. ఇప్పుడు కోవిడ్ థర్డ్ వేవ్ లో అంటే నేననేది అదే, ఇప్పుడు దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలా, జోక్ గా తీసుకోవాలా అని ఎందుకు క్లారిటీ లేవట్లేదు. థర్డ్ వేవ్ లో ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరు అంటే డాక్టర్ ఆనందయ్య, పరుచూరి మల్లిక్, తర్వాత వేరుమాచినేని రామకృష్ణ, తర్వాత రామ్దేవ్ బాబా. తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చే అంశాలు ఎట్లా అంటే కళ్ళల్లో, ముక్కుల్లో ఏవేవో పసర్లు పోసి, తర్వాత మెంతురసాలు, నిమ్మరసాలు, చింతాకులు, చిగుర్లు ఇవన్నిటితో చక్కగా ట్రీట్మెంట్ పొంది పసుపుతో, పాలతో అభిషేకాలు చేసుకుని COVID-19 ని చాలా బాగా అరికట్టాలి. దానికి మన దేశ ప్రజలు బాగా రెడీ అవ్వండి అని కూడా చెప్తున్నాను. రైట్. సో అంటే మళ్ళీ అది వేరే చర్చలండి, మనం అది తీస్తే మళ్ళీ లోతుగా దాని గురించి ఏదో అన్నామని మాట్లాడతారు. సో త్రివేణి రెడ్డి గారు ఏంటి మీరేం చెప్తారు? ఇప్పుడు గతంలో కూడా కొన్ని థీరీస్ చెప్పాయి, అసలు ఈ వేవ్స్ 1, 2 కాదు 6 వేవ్స్ వరకు ఉంటాయి అని. మొత్తానికైతే థర్డ్ వేవ్ వరకు వచ్చి ఆగాం. ఇది ఏమన్నా పేరెంటమా, పెళ్ళా, పద్దగా రావడానికి వెళ్ళడానికి ఏంటి, అసలు ఎలా చూడాలంటారు దీన్ని? కరోనా వైరస్ స్టార్టింగ్ నుంచి అండి అన్ఎక్స్పెక్టెడ్ గానే బిహేవ్ చేస్తుంది. ఎవరు ప్రెడిక్ట్ చేయడానికి వీలు కాని విధంగానే ఉంది. ఇన్ని డెత్స్ గానీ, స్పానిష్ ఫ్లూ లాగా ఇనిషియల్ గా తీసుకున్నారు. ఫస్ట్ వేవ్ సివియర్ ఉంటుంది, సెకండ్ వేవ్ సివియర్ ఉండదు, థర్డ్ వేవ్ ఇంకా డల్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది అనుకున్నాం. బట్ మనం అనుకున్నట్టు ఎప్పుడు ఈ వైరస్ బిహేవ్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గానే బిహేవ్ చేస్తుంది. సెకండ్ వేవ్ ఇంత డివాస్టేటింగ్ గా ఉంటుందని నాకు తెలిసి ఎవరు అంటే దేర్ ఆర్ ఫ్యూ పీపుల్, కొంతమంది చెప్తూ ఉన్నారు సెకండ్ వేవ్ డివాస్టేటింగ్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని. కానీ వాళ్ళ మాటను ఎవరు పట్టించుకోలేదు. సెకండ్ వేవ్ చాలా ఫాస్ట్ గా వచ్చింది, చాలా డివాస్టేషన్ కాజ్ చేసింది. ఎన్నో ఫ్యామిలీస్ ని, ఎంతో మందిని ఫిజికల్లీ, మెంటలీ, ఎమోషనల్లీ చాలా బాధ పెట్టింది. సో డాక్టర్స్ కూడా చాలా చాలా సఫర్ అయ్యారు. సెకండ్ వేవ్ ఇంత డివాస్టేషన్ ని ఇస్తుంది అనే విషయం మనం ఎవరూ గ్రహించలేకపోయాం. మనం ఎవరూ ప్రిపేర్డ్ గా లేదు. ఫస్ట్ వేవ్ కి ప్రిపేర్ అయినట్టుగా కూడా సెకండ్ వేవ్ ప్రిపేర్ అవ్వలేదు. సో ఈ సెకండ్ వేవ్ లో జరిగిన డివాస్టేషన్ వల్ల ఈ థర్డ్ వేవ్ గురించి భయం ఇంకా పెరిగిపోతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే భయపడడం తప్ప జాగ్రత్త పడడం అనేది ఎవరూ చేయట్లేకపోతున్నాం. చెయ్యాల్సిన భయపడడం కాదండి, జాగ్రత్త పడడం. ఒకవేళ వస్తుందా రాదా అంటే త్రివేణి రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్న థీరీస్ ప్రకారం ఈ వేవ్ స్పెషల్లీ టార్గెటెడ్ ఫర్ చిల్డ్రన్ లేదా గర్భిణులు అంటున్నారు కదా, వాళ్ళే ఆ సెక్షన్ ఉండాలా, లేదు అందరూ అనాలా? చిల్డ్రన్, గర్భిణులు కాదండి, ఎవరు వ్యాక్సినేటెడ్ కాదో వాళ్ళు అన్నమాట. సో ఎవరు వ్యాక్సినేటెడ్ కాదు, ప్రెగ్నెంట్ ఉమెన్ వ్యాక్సినేటెడ్ కాదు, కిడ్స్ వ్యాక్సినేటెడ్ కాదు, కాబట్టి వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అనేది ఒక థియరీ, ప్రాబబిలిటీ. కానీ మనకి కిడ్స్ కి ఇన్ఫెక్షన్ రాలేదు అని మనం ఎలా చెప్పగలం అండి? సెకండ్ వేవ్ లోనా? ఫస్ట్ వేవ్ తో కంపేర్ చేస్తే సెకండ్ వేవ్ లో చాలా కేసెస్ కిడ్స్ లో వచ్చాయి, కానీ కిడ్స్ లో అంత సివియర్ రాలేదు. అంతే, కిడ్స్ లో రాలేదు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో అందరూ ఎఫెక్ట్ అయ్యారు. సో కిడ్ ఒకటి ఎందుకు స్పేర్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాం మనం? కిడ్స్ లో కానీ సీరో సర్వేలెన్స్, యాంటీబాడీ సర్వేలెన్స్ చేస్తే మనకి డెఫినెట్లీ తెలుస్తుంది కిడ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉంటారు సెకండ్ వేవ్ లోనే. మనం చేయలేదు. ఫస్ట్ వేవ్ లో విన్నాం, అసలు ఫస్ట్ లో మనకి ఇది పిల్లలకే రాదు అని మాట్లాడారు. ఫస్ట్ వేవ్ లో వాళ్ళకుండే పర్టికులర్ పల్మనాలజీ సిస్టమే చాలా డిఫరెంట్ గా ఉంటుంది, అది రాదని మాట్లాడారు. బట్ సెకండ్ వేవ్ లో మనం ఎఫెక్ట్ అవడం అయితే కొంత మీరు అన్నట్టు నిజంగానే కేసెస్ చూస్తున్నాం, ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవడం. బట్ థర్డ్ వేవ్ అసలు ఎగ్జాక్ట్ గా వాళ్ళే అంటున్నారు కదా. అలా అని కాదు, ప్రతి మ్యూటేషన్ డిఫరెంట్ అండి. డెల్టా వేరియంట్ మ్యూటేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది, హైలీ ట్రాన్స్మిసిబుల్ ఉంది, హైలీ ఇన్ఫెక్టివ్ ఉంది, హై మార్టాలిటీ క్యారీ చేసింది. సో ఆబ్వియస్లీ ప్రతి మ్యూటేషన్ స్ట్రాంగ్ అవుతుందా, వీక్ అవుతుందా అనే దాన్ని బట్టి ఉంటుందండి. సో ఈ ఆర్ఎన్ఏ వైరసెస్ ఇవి మ్యూటేట్ అవుతూనే ఉంటాయి. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ మ్యూటేషన్ ఇది డెల్టా ప్లస్ మ్యూటేషన్, ఇది K417N మ్యూటేషన్ అనేది డెల్టా వేరియంట్ లో రావడం వల్ల వచ్చిన మ్యూటేషన్ అనమాట, వేరియంట్ అనమాట, డెల్టా ప్లస్ వేరియంట్. సో ఇది డెల్టాకి ఒకే టైప్ లో ఉంటుంది. సో కొంతమంది వైరాలజిస్టులు ఏమంటారంటే, సో డెల్టాకి ఉన్న యాంటీబాడీస్ మైట్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ డెల్టా ప్లస్ వేరియంట్ ఆల్సో అని అంటారు. సో సెకండ్ వేవ్ లో ఎవరు ఇన్ఫెక్ట్ కాలేదు వాళ్ళు మోర్ ససెప్టబుల్ ఉంటారు అనేది మెయిన్ ఇక్కడ ఇష్యూ అన్నమాట. సో ఎవరెవరు వ్యాక్సినేటెడ్ అవ్వలేదు వాళ్ళు హైలీ ఇన్ఫెక్టివ్ ఉంటారు.
హైలీ ససెప్టబుల్ ఉంటారు. సో డెఫినెట్లీ ఇన్ఫెక్షన్స్ వీళ్ళలో ఎక్కువ ఉంటాయి. ఈ కేటగిరీ కింద పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తారు బికాస్ వీళ్ళు వ్యాక్సినేటెడ్ కాలేదు కాబట్టి వీళ్ళు ససెప్టబుల్ పాపులేషన్ అని మనం అనుకుంటున్నాం. ప్రెగ్నెంట్ ఉమెన్ డెఫినెట్లీ ఐ బిలీవ్ అండి, బికాస్ వీళ్ళు ఎవరు వ్యాక్సినేట్ అవ్వలేదు. సో ప్రెగ్నెంట్ ఉమెన్ హై రిస్క్ లో ఉంటారు. పిల్లలు అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. చాలా మంది పీడియాట్రిషియన్స్ ఇట్స్ నాట్ ఆఫ్ దట్ మచ్ కన్సర్న్ అని అంటున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు కూడా సేమ్ అదే చెప్తున్నారు. పిల్లల్లో ఎక్కువ వస్తుంది అనేది ఇట్స్ జస్ట్ మన భయం అంతే. పిల్లల్లో ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. సో పిల్లల్లోన అంత సివియర్ వేరియంట్ రాలేదు. బట్ ఈ కొత్త మ్యుటేషన్ పిల్లల్లో ఎక్కువ సివియర్ ఉండొచ్చా? డెల్టా ప్లస్ వేరియంట్ అనేది చాలా హైలీ ట్రాన్స్మిసిబుల్ అని చెప్తున్నప్పటికీ కూడా వ్యాక్సినేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అన్నా కూడా మనం చూస్తున్నాం కదా, రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో నిన్న మొన్న కూడా మనం విన్నాం 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా డెల్టా ప్లస్ వేరియంట్ వాళ్ళకి వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం. అంటే అప్పుడు చెప్పండి. డెఫినెట్లీ అండి, సెకండ్ వేవ్ లో కూడా చాలా మందికి 2 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వచ్చింది. వ్యాక్సినేషన్ ఓన్లీ ప్రామిస్డ్ ప్రొటెక్షన్ అగైన్స్ సివియర్ డిసీజ్, అంతేగాని వ్యాక్సినేషన్ డిడ్ నాట్ ప్రామిసెస్ ఇన్ఫెక్షన్ రాదు అని ఎక్కడ ప్రామిస్ చేయలేదు. సో సెకండ్ మనం ఎన్ని డోసెస్ వ్యాక్సిన్ తీసుకుని మనకి ఇన్ఫెక్షన్ రావచ్చు, బట్ ఇన్ఫెక్షన్ సివియర్ అవుతుందా లేదా అనేది మన వ్యాక్సిన్ స్టేటస్ మీద, మన ఇమ్యూన్ స్టేటస్ బట్టి డిపెండ్ అవుతుంది. సో వ్యాక్సిన్స్ మనల్ని ఇన్ఫెక్షన్ రాకుండా ఎప్పుడు ప్రొటెక్ట్ చేయండి. సో ఇన్ఫెక్షన్ అనేది మనం అందరం ససెప్టబుల్, బట్ వ్యాక్సిన్స్ ఆ ఇన్ఫెక్షన్ మైల్డ్ వేరియంట్ లాగా, కామన్ ఫ్లూ ఇల్నెస్ లాగా వచ్చి తగ్గిపోయేటట్టు చేస్తాయి. లేదు వ్యాక్సినేటెడ్ కాని వాళ్ళు, ఇమ్యూనిటీ లేని వాళ్ళలో సివియర్ డిసీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ 4 మెకానిజమ్స్ ఉంటాయండి ఫర్ థర్డ్ వేవ్ టు అక్కర్. ఒకటి ఏంటంటే మన అందరి ఇమ్యూనిటీ ఫస్ట్ వేవ్ లో వచ్చిన వాళ్ళకి నాకు తెలిసి సెకండ్ ఈ టైం కి వాళ్ళ యాంటీబాడీస్ అన్ని వెళ్ళిపోయి ఉంటాయి. సో వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉంటుంది. సో మళ్ళీ ఫస్ట్ వేవ్ లో వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ససెప్టబుల్ కేటగిరీ కిందకి వచ్చేస్తారు. అది ఒకటి. సెకండ్ ఏంటి అని అంటే ఈ న్యూ వేరియంట్స్ which will escape this immunity. మీకు ఫస్ట్ వేరియంట్ లో వచ్చిన బీటా వేరియంట్ వచ్చిన యాంటీబాడీస్ మైట్ నాట్ వర్క్ విత్ డెల్టా ప్లస్ వేరియంట్ అయి ఉండొచ్చు, కొత్త వేరియంట్ అయి ఉండొచ్చు. దట్ ఈస్ వన్. మ్యుటేషన్ అవ్వడం వల్ల ఈ ఇబ్బంది అంటున్నారు, రైట్? మరి లక్ష్మి అంటే ఆ యాంటీబాడీస్ ఈసారి సీరియస్ గా చెప్తాను. అడగండి. అంటే ఇప్పుడు వేరియంట్స్ లో మ్యుటేషన్స్ వస్తున్నాయి, రకరకాలుగా వస్తున్నప్పుడు ఈ ఇష్యూస్ అనేవి డెవలప్ అవుతున్నాయి కదా. ఇప్పటికీ అసలు మనకి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందా అండి, రాలేదా? Herd immunity is a very hard question, Amma. We don't believe in herd immunity. We have to go more scientifically and more proven. Herd immunity అంటే ఎవరికైతే ఈ వైరస్ వచ్చిపోయిందో వాళ్ళకి వచ్చిన యాంటీబాడీస్, కొందరికి బాగా తీవ్రంగా డిజీజ్ వచ్చిన వాళ్ళకి వచ్చిన యాంటీబాడీస్ ప్రొటెక్టివ్ యాంటీబాడీస్, న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ గా ఫ్యూచర్ ఇన్ఫెక్షన్స్ ఆపుతాయి. కొందరికి అంత ఎక్కువగా యాంటీబాడీస్ రావు, చాలా తక్కువ మాత్రలో యాంటీబాడీస్ వస్తాయి. వీళ్ళకి మళ్ళీ కూడా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇవి బాగా ప్రొటెక్టివ్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ గా ఏర్పాటు అవ్వవు అనమాట. సో వాళ్ళు హర్డ్ ఇమ్యూనిటీ సీరో ప్రివలెంట్ పాజిటివ్ అవ్వరు వాళ్ళు. సో హర్డ్ ఇమ్యూనిటీ మనం ఎలా గమనిస్తాం అంటే జనరల్ గా పాపులేషన్ లో అట్ ర్యాండమ్ మనం కొన్ని టెస్టులు చేస్తాం, ఒక 1000 టెస్టులు అట్లా, ఆర్ ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ని పలానా ఏరియాలో మనం కవర్ చేసి వాళ్ళలో ఉన్న పాజిటివ్ యాంటీబాడీస్, న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ చూస్తాం. ఇందులో కూడా ఎన్నెన్నో రకరకాల యాంటీబాడీస్ వచ్చినాయి. సరోగేట్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అనేవి మన దేశంలో ఎక్కువగా చేసే ల్యాబ్స్ అవి. సో అవి అంత దే ఆర్ నాట్ సచ్ ఎ గుడ్ యాంటీబాడీ టైటర్స్ అనమాట. ఆ యాంటీబాడీస్ అసలు చేయొద్దని ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పారు. సో స్పెసిఫిక్ గా రిసెప్టర్ స్పైక్ ప్రోటీన్ రిసెప్టర్ యాంటీబాడీ చేయాలి. సో అలాంటి యాంటీబాడీస్ ఆ టైటర్స్ ఎక్కువ ఉండి అప్పుడు వాళ్ళకి రాదు అని కూడా మనం క్లియర్ గా చెప్పలేము. ఎందుకంటే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. 2 ఇన్ఫెక్షన్స్ తీసుకున్న వాళ్ళకి కూడా రావచ్చు, పూర్తి స్థాయిలో కోవిడ్ వచ్చిపోయిన వాళ్ళకి కూడా రావచ్చు. పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే ఆల్మోస్ట్ 30 కోట్ల మందికి 1 డోసు, ఆల్మోస్ట్ 5% అంటే 5 to 6 crores పీపుల్ కి 2 డోసెస్ ఇచ్చాం. వీళ్ళందరికీ అబౌట్ 80 crore పీపుల్ కి 2 డోసెస్ అంటే 164 డోసెస్, 164 crore పీపుల్ కి అన్ని డోసెస్ మనం అర్జెంట్ గా ఒక నెక్స్ట్ 6 months లో ఇవ్వగలగాలి. 6 months లోపే మనకి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. సో అగైన్ థర్డ్ వేవ్ కూడా మనం ఆల్మోస్ట్ మోర్ దెన్ 2/3 ఆఫ్ అవర్ కంట్రీస్ పాపులేషన్ అన్వాక్సినేటెడ్ గా ఫేస్ చేయాల్సి వస్తుంది. మన వ్యాక్సినేషన్ అంత వేగంగా అందించలేము అందరికీ కూడా. రోజుకి ఇప్పుడు 60 లక్షల వ్యాక్సిన్స్ అందిస్తున్నాం, చాలా గొప్పగానే ఉంది ఇప్పుడు, ఎందుకంటే చాలా ఇంప్రూవ్ అయ్యాం. కానీ 80 lakhs to 1 crore మనం అందించగలిగితే నెక్స్ట్ 3 to 4 months లో మనం ఆల్మోస్ట్ చాలా వరకు ఇమ్యూనిటీ ఏర్పాటు చేసుకోగలుగుతాం. క్లారిఫై చేయండి మేడం. ఇప్పుడు బ్రెజిల్ లాంటి దేశాలు, బ్రిటన్ కానీ అమెరికా కానీ మాస్కులు వేసుకోకండి, మీరు మాస్కులు వేసుకుంటే ఫైన్ కూడా వేస్తామని ఆ కంట్రీస్ కు డిక్లేర్ కూడా చేసే వాళ్ళ దేశంలో పౌరులకి సంబంధించి ఫ్రీ మాస్క్ చేసేసారు వాళ్ళని.
మనమేమో ఇంకా థర్డ్ వేవ్ అని అంటే మనం అనవసరంగా దాని గురించి ఇంకా ఎక్కువ భయపడుతున్నామా లేకపోతే ఓవర్ గా ఆలోచిస్తున్నామా? లేదు, భయపడట్లేదు, ఓవర్గా ఆలోచించట్లేదు. మనకి థర్డ్ వేవ్ చాలా రాగలిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే సెకండ్ వేవ్ ఎందుకు ఆగిందంటే అలా మాట్లాడింది ఏంటి? ఐసీఎంఆర్ భయపడినంత ప్రమాదకరం కాదు అని. ఐసీఎంఆర్ అంటే మరి వాళ్ళు మన రెగ్యులేటరీ కమిటీ, వాళ్ళ సిడిసి మన దేశానికి. సో అప్రమత్తంగా ఉంటానే పానిక్ క్రియేట్ చేయకుండా సైంటిఫిక్ గా ఒక ప్రూవెన్ మెథడ్ గా వాళ్ళు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు అలాగే చెప్తారు. ఇంకానే మన అట్లానే నేను వాళ్ళని తప్పని అంటలేదు. ఐసీఎంఆర్ చెప్పేదే మనం నిజమైతే బాగుండని అనుకుంటున్నాను. కానీ అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ గా చూస్తే సెకండ్ వేవ్ ఎందుకు ఆగింది చూడండి. ఇప్పుడు కూడా 40,000 మంది కేసెస్ ఎవ్రీడే పాజిటివ్ వస్తున్నారు. 4 లక్షల నుంచి 40,000కి వచ్చామంటే ఆ వేవ్ ఆల్మోస్ట్ కిందకి వచ్చింది. ఎందుకు? లాక్డౌన్ వలన. లాక్డౌన్, స్వీయ నియంత్రణ, చాలా మంది భయపడిపోయి ఎన్నో మరణాలు చూసి అందరూ కూడా సెల్ఫ్ లాక్డౌన్ లో ఉన్నాం కాబట్టి ఆ వేవ్ అలా తగ్గుకుంటూ వచ్చింది. మళ్ళీ ఎప్పుడైతే మనం అందరం బయటకు వచ్చేస్తామో, బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా 2 డోసెస్ వ్యాక్సిన్ తీసుకుంటే ఉన్న ఇమ్యూనిటీతో మనం బతికి బయటపడొచ్చు. అంటే ఇన్ఫెక్షన్ పూర్తి స్థాయిలో వచ్చి మార్టాలిటీ పెరగకుండా కేవలం క్యారియర్స్ గానో లేకపోతే కోవిడ్ పాజిటివ్ గానో ఉండొచ్చు. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ 2 to 4% పీపుల్ కి వస్తాయి. ఇప్పుడు రాజస్థాన్ లో వచ్చిన కేసు కూడా 2 డోసెస్ కోవాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఆవిడకి వచ్చింది. ఆమెకు వచ్చిన తర్వాత కూడా కంప్లీట్ గా రికవర్ అయ్యి బయటకు వచ్చేసి డిశ్చార్జ్ అయిపోయారు. ఆవిడ పూర్తిగా సిక్ అయిపోయి మార్టాలిటీ అవ్వలేదు, ఆవిడకి ఏమి ప్రమాదం జరగలేదు, ఎందుకంటే షీఈ్ వ్యాక్సినేటెడ్. సో మనకి ఏమర్థం అవుతుంది? వ్యాక్సిన్స్ ఆల్వేస్ సేవ్ అని అర్థం అవుతుంది. వ్యాక్సిన్ సేవ్ పీపుల్స్ లైఫ్. ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి, స్వీయ నియంత్రణ పాటించాలి, మాస్క్ మంచిగా నోస్ బ్రిడ్జ్ పైన నిలబడేలా పెట్టుకోవాలి, డబుల్ లేయర్డ్ మాస్క్, ఎయిర్ టైట్ మాస్క్ పెట్టుకోవాలి, N95 నోస్ క్లాస్ ఫర్ ఎలాస్టిక్ ర్యాప్ ఉన్నది కరెక్ట్ గా ఫిట్టింగ్ పెట్టుకోవాలి. ఎంత చెమట పోసినా ఎంత బాధాకరంగా ఉన్నా బయట పబ్లిక్ లో ఉన్నప్పుడు కూడా మాస్క్ పెట్టుకున్నారు అంటే ముక్కు కిందకి పెట్టుకుని తిరుగుతున్నారు చాలా మంది. మరి అందుకనే ఫస్ట్ హాఫ్ లో నేను కొంచెం వ్యంగ్యంగా, సర్కాస్టిక్ గా, జోక్ గా మాట్లాడాను. ఎందుకంటే జోక్స్ అయినా కొంచెం ప్రజలు అర్థం చేసుకుంటారేమో. కొన్ని జోక్స్ మనసుకి ఎక్కడో గుచ్చుకుని దాని గురించి కొంచెం ఆలోచన చేస్తారేమో, పాండర్ చేస్తారేమో నా జోక్ నన్ను అనుకుని నేను అట్లా మాట్లాడాను. అది కేవలం హాస్యంగానే, వ్యంగ్యంగానే మాట్లాడాను. అందులో పేర్లు గానీ ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోక్కర్లేదు. అవన్నీ కూడా జరిగే వాస్తవాలే, కానీ వ్యంగ్యంగా ప్రదర్శించా నేను. సో చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన థర్డ్ వేవ్ కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉంది. జనరల్ గా క్రాస్ సెక్షనల్ స్టడీస్ ద్వారా ఏం తెలిసిందంటే, ఎక్కడైతే సెకండ్ వేవ్ కేవలం లాక్డౌన్ ద్వారా ఆగిందో, వ్యాక్సినేషన్ ద్వారా కాదు, లాక్డౌన్ ద్వారా ఆగిందో, ఆ దేశాలలో ఎప్పుడైతే లాక్డౌన్ తీసేసామో అక్కడ ఉన్న ప్రివలెంట్ వేరియంట్స్, వైరసెస్, ట్రాన్స్మిసిబిలిటీ హై ఉన్న వేరియేషన్స్ అన్ని కూడా మ్యూటెంట్స్ వచ్చినందుకు కంపల్సరీగా మళ్ళీ 40 days to 6 weeks లోపే మళ్ళీ ఇంకొక వేవ్ రాగలదు. ఎందుకంటే బయట మనం తిరుగుతున్నాం కాబట్టి. చిన్న వేవ్స్, అమెరికాలో కూడా 4th వేవ్ డ్యూ టు వ్యాక్సినేషన్ వచ్చిందంట. ఎందుకంటే అప్పటికి మాస్క్ తీసేశారు, దాదాపుగా మాస్క్ తీసేశారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగా వేగంగా. అంటే ఇప్పుడు మనకి చాలా మంది కొన్ని థియరీస్ చెప్తున్నారు కదా. మోడర్నా లాంటి సంస్థ కూడా చెప్పింది కదా, ఎవ్రీ ఇయర్ మనం పోలియో డ్రాప్స్ వేసినట్టు ఈ బూస్టర్ డోసులు కూడా ఇవ్వాలి అని. అలాంటి బూస్టర్ డోస్ సిస్టమ్ ఏమైనా ఇవ్వాలంటారా? ఎందుకనంటే ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్స్ అన్ని కూడా డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ పెరిగినందుకు ఇమ్యూన్ ప్రెషర్ ని తట్టుకుంటూ ఈ వేరియంట్స్ అన్ని కూడా సర్వైవ్ అవడానికి ట్రై చేస్తాయి. జస్ట్ లైక్ మనం ఎలా లాక్డౌన్ లో ఇంట్లో ఉండి మాస్క్ పెట్టుకుని మనం సర్వైవ్ అవుతున్నామో వైరస్ నుంచి, వైరస్ కూడా మనం తయారు చేసే వ్యాక్సిన్స్ కి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ కి మనం ఎంత స్మార్ట్ గా మాస్క్ వేసుకున్నా సరే, ఇది వరకు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అలా ఏరోజోల్ ఇన్ఫెక్షన్ గా ఎట్లా మారిందో, వైరస్ కూడా చాలా గట్టి పడాలని ట్రై చేస్తూ ఉంటుంది, సర్వైవల్ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటుంది. సో డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్, ఇమ్యూనిటీ, మనం ఎంతైతే బాగా ఇమ్యూన్ క్రియేట్ చేస్తున్నాం వ్యాక్సిన్స్ ద్వారా, వైరస్ కూడా ఆ ప్రెషర్ ని తట్టుకునే ప్రక్రియ చేసుకుంటూ ఉంటుంది. సో వేరియంట్స్ తయారు చేసుకుంటూ ఉంటుంది. సో సీజనల్ గా, జోగ్రఫికల్ గా ఎప్పటికప్పుడు వేరియంట్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ వేరియంట్స్ కి అందుకనే మన బూస్టర్ డోసెస్ కానీ యూనివర్సల్ వ్యాక్సిన్ అని ఒకటి క్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నారు. ఇప్పుడు జస్ట్ 3 days ago మొత్తం వరల్డ్ వైడ్ గా ఇమ్యునాలజీ అసోసియేషన్ వాళ్ళంతా కూడా కలీగ్ అయ్యారు US లో. వాళ్ళంతా కూడా వైరాలజిస్టులు అందరూ కూడా ఏం మాట్లాడుకున్నారంటే, దానికి వచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏంటంటే యూనివర్సల్ వ్యాక్సిన్ ఒకటి క్రియేట్ చేద్దామని. ఇంకొకటి బూస్టర్ డోస్ ఎవ్రీ సీజన్ లాగా, ఎవ్రీ 8 months to 1 year బూస్టర్ డోస్ కూడా. త్రివేణి రెడ్డి గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. అంటే ఇప్పుడు 6 waves అని మాట్లాడుతున్నారు, బూస్టర్ డోస్లు ఇవ్వాలంటున్నారు. అంటే మనం గతంలో ప్లేగ్ లాంటి పాండమిక్స్ చూసాం, తర్వాత చాలా కొన్ని పాండమిక్స్ చూసినప్పటికీ కూడా అంటే ఇది కూడా మనం ఇలా ఇన్ని వేవ్స్ రావడం అనేది మనం ఏ పాండమిక్ లో గతంలో చూసున్నామా, లేకపోతే ఇదేనా ఇలాంటి ఫస్ట్ పాండమిక్ ఇన్ని వేవ్స్ రావడం అనేది?
ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ టైప్ ఆఫ్ పాండమిక్ అండి. ఇది కాజ్ చేసిన డివాస్టేషన్. స్పానిష్ ఫ్లూ టైంలో వచ్చిన పాండమిక్ టైంలో వేరు, అప్పుడు హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా లేదు. ఇప్పుడు హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత బాగా ఉన్నా కూడా ఈ కోవిడ్ పాండమిక్ మనకి ఏం చూపించిందంటే హౌ డెఫిషియెంట్ వీఆర్ ఇన్ డీలింగ్ విత్ సచ్ పాండమిక్స్ అనే విషయాన్ని మనకి బాగా క్లారిటీతో చూపించింది అనమాట. ఫస్ట్ వేవ్ లో జరిగిన మిస్టేక్స్ సెకండ్ వేవ్ లో జరిగాయి. సెకండ్ వేవ్ లో చాలా చాలా some of those lives, I won't say any lives we could have saved, but some of those lives we could have saved if we were well prepared. I definitely believe in that. And second wave ki manam gaani well prepared ఉంటే కొన్ని లైఫ్స్ మనం అన్నిటిని సేవ్ చేయలేము. I completely agree with it. కొన్ని లైఫ్స్ మనం డెఫినెట్లీ సేవ్ చేసి ఉండేవాళ్ళం అన్నమాట. సో ఇట్స్ బెటర్ టు బి కాషియస్, డోంట్ పానిక్, నెవర్ పానిక్. భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఐసీఎంఆర్ చెప్పింది, ఎవరు చెప్పిందని అంటే భయపడాల్సిన అవసరం అస్సలు నిజంగానే వాళ్ళు చెప్పినట్టు అలాంటి పరిస్థితి అయితే వస్తే బాగుండు మేడం అన్నట్టు. రైట్, థ్యాంక్ యూ త్రివేణి రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ అల్పాటి లక్ష్మీ లావణ్య గారు. సో ఇది థర్డ్ వేవ్కి సంబంధించి అయితే ఐసీఎంఆర్ చెప్తున్నట్టు భయపడినంత ప్రమాదకరం కాకపోయినా నిజంగా అలా అవుతే బాగుండనేది అందరూ అభిప్రాయపడుతున్నారు. కానీ అయినప్పటికీ కూడా ఇది మరిన్ని వేవ్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఇప్పటికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అవ్వలేదు కాబట్టి వేగంగా జరగాల్సిన అవకాశం ఉంది కాబట్టి కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తగానే ఉండాలి, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అనేది కూడా నిపుణులు కానీ డాక్టర్లు కానీ అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాళ సండే ఎడిషన్. అప్డేట్స్ కొనసాగుతాయి. కలీగ్ కాంతి మరిన్ని వివరాలు నెక్స్ట్ బులెటిన్లో అందిస్తారు. చూస్తూనే ఉండండి ABN.